శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా కొనసాగుతోంది. దీంతో 3 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,40 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,41,560 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం 880 అడుగులకు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా కొనసాగుతోంది. దీంతో 3 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,40 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,41,560 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం 880 అడుగులకు చేరింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ సంతోష్. మనం ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాం. నిన్న శ్రీశైలం జలాశయం నుంచి 3 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన తుంగభద్ర కృష్ణా నదుల నుంచి ఇప్పటికీ వరద పోటెత్తుతోంది. మనం చూడొచ్చు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కు కృష్ణమ్మ పరుగులు తీస్తూ ముందుకు పోతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే 882 అడుగుల నీటి మట్టం ఉంది. 215 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 198.3623 టీఎంసీలు ఉన్నాయి. ఇన్ఫ్లో కూడా పూర్తి స్థాయిలోనే కొనసాగుతోంది. 4,60,000 క్యూసెక్కులు కృష్ణా తుంగభద్ర నదుల నుంచి వస్తోంది. అట్లాగే 3 గేట్లు ఎత్తి 80,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి నుంచి 60,000 వరకు సాగర్కు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద నాగార్జున సాగర్కు 1,42,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి ఇప్పటికీ వరద నీరు పూర్తి స్థాయిలోనే కొనసాగుతోంది. 3 లక్షల క్యూసెక్కుల నీరు జూరాల నుంచి, తుంగభద్ర నుంచి 1,58,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నిన్నటికి దాదాపు పూర్తి స్థాయికి నీటి మట్టానికి శ్రీశైలం జలాశయానికి చేరుకున్న నేపథ్యంలోనే 3 గేట్లు ఎత్తారు. మరిన్ని గేట్లు ఇవాళ మరిన్ని గేట్లు ఎత్తనున్నారు. ఎందుకంటే ఎగువ నుంచి 4,60,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ప్రస్తుతానికి కేవలం 1,42,000 క్యూసెక్కులు మాత్రమే సాగర్కు విడుదల చేస్తున్నారు. 885 అడుగుల నీటి మట్టం చేరితే వాటర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చిన నీరు వచ్చినట్టు దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే 4 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 1,42,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగర్కు కూడా నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. 1,41,000 క్యూసెక్కులు వరద నీరు నాగార్జున సాగర్కు చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా అక్కడ 29,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు నాగార్జున సాగర్ది ఉంటే ప్రస్తుతం 514.60 అడుగులు నీటి మట్టం ప్రస్తుతం ఉంది. అట్లాగే 312 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టుది. ప్రస్తుతం 130.6134 టీఎంసీల నీరు ఉంది. అంటే ఇంకా పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ నిండాలంటే 173 టీఎంసీల నీరు జలాశయానికి చేరాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే రోజుకు 13 టీఎంసీల చొప్పున నాగార్జున సాగర్కు చేరుతున్నాయి. ఇదే స్థాయిలో వరద నీరు కొనసాగితే కూడా 13 రోజుల్లో నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండుతుంది. అయితే ఇవాళ సాయంత్రం నుంచి లేదా రేపు ఉదయం నుంచి శ్రీశైలం జలాశయం నుంచి విడుదలయ్యే నీటి శాతం గణనీయంగా పెంచే అవకాశం ఉంది. చివరికి 4 లక్షల వరకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే అప్పటికి 4 లక్షలకు పైగా అంటే 38 నుంచి 40 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంకు చేరుతుంది. ఆ లెక్కన 4-5 రోజుల్లోనే నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తుంగభద్ర కృష్ణా నదుల నుంచి పూర్తి స్థాయిలో అంటే వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉన్న కారణంగా రాయలసీమలోని అన్ని జలాశయాలకు అన్ని సాగునీటి కాలువలకు కూడా నీటిని విడుదల చేశారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 18,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మరోవైపు కేసీ కెనాల్కు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. ఉధృతంగా వరద కొనసాగుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తిన నేపథ్యంలో రేపు సీఎం చంద్రబాబు కూడా ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇక్కడ జలహారతి కూడా అంటే 1వ తేదీ జలహారతి కూడా ఇవ్వనున్నారు. శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రం నుంచి కూడా ఆయన సందర్శించున్నారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే వరద ఉధృతి ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. మరో వారం రోజులు ఈ ఉధృతి ఇలాగే ఉండే అవకాశం ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.